సుల్తానులు భారతదేశాన్ని ఏ శతాబ్దాల మధ్య పాలించారు? ఏ 13-16వ, బి 14-16వ, సి 14-18వ మరియు డి వచ్చేసి 14-20వ శతాబ్దం. ఓకే, ఇందులో జవాబు వచ్చేసి ఢిల్లీ సుల్తానులు భారతదేశాన్ని 13-16వ శతాబ్దంలో పాలించడం జరుగుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏ 13-16. గతంలో జరిగిన సామాజిక జీవనం, నియమ నిబంధనలు, సంస్కృతి సాంప్రదాయాలను ప్రాచీనం నుండి నేటి వరకు తెలియజేసేది ఏంటి? ఏ పౌరశాస్త్రం, బి చరిత్ర, సి అర్థశాస్త్రం మరియు డి వచ్చేసి భౌగోళిక శాస్త్రం. గతంలో జరిగిన సామాజిక జీవనం, నియమ నిబంధనలు, సంస్కృతి సాంప్రదాయాలను ప్రాచీనం నుండి నేటి వరకు తెలియజేసేది చరిత్ర. అవసరం వచ్చేసి బి క్రింది వాటిలో పురావస్తు ఆధారాలు కానివి? ఏ కుండలు, బొమ్మలు, బి నాణ్యాలు, దేవాలయాలు, సి పరికరాలు, ఆభరణాలు మరియు డి వచ్చేసి ఇతిహాసాలు, దేశీయ విదేశీయ రచనలు. ఓకే, ఇందులో జవాబు వచ్చేసి ఇతిహాసాలు, దేశీయ విదేశీయ రచనలు అనేటివి పురావస్తు ఆధారాలు కావు. ఓకే, రాజపుత్రుల గురించి సరైన వాక్యం ఏమిటి? వీరు తోమార వంశానికి చెందినవారు. బి వీరు 12వ శతాబ్దం నుంచి అజ్మీన్ను పాలించిన చౌహాన్ల చేత ఓడించబడతారు. సి 11వ శతాబ్దంలో తుర్కుష్ల దండయాత్రలను రాజపుత్రులు ఎదిరించారు. మరియు డి వచ్చేసి వీరు అజ్మీన్ను రాజధానిగా చేసుకొని పాలించడం జరుగుతుంది. రాజపుత్రులు అజ్మీన్ను రాజధానిగా చేసుకొని పాలించడం జరుగుతుంది. ఓకే, జవాబు వచ్చేసి డి. మహమ్మద్ ఘోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కు మధ్య రెండవ తరైన్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏమిటి? ఏ 1191, బి 1192 సంవత్సరం, సి 1193 మరియు డి వచ్చేసి 1194వ సంవత్సరం. ఓకే, మహమ్మద్ ఘోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కు మధ్య రెండవ తరైన్ యుద్ధం అనేది 1192వ సంవత్సరంలో జరుగుతుంది. ఓకే, జవాబు వచ్చేసి బి. మహమ్మద్ ఘోరీ ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ ఎప్పుడు ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు? ఏ క్రీస్తు శకం 1204, బి క్రీస్తు శకం 1206, సి క్రీస్తు శకం 1226 మరియు క్రీస్తు శకం 1256. మహమ్మద్ ఘోరీ ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం 1206లో స్థాపించడం జరుగుతుంది. జవాబు వచ్చేసి బి. క్రింది వారిలో బానిస వంశ రాజు కానివారు ఎవరు? ఏ కుతుబుద్దీన్ ఐబక్, బి ఇల్తుత్మిష్, సి అల్లావుద్దీన్, డి వచ్చేసి రజియా సుల్తానా. బానిస వంశం రాజు కానివారు అల్లావుద్దీన్. ఓకే, సి బానిస వంశం గురించి సరైన వాక్యం ఏమిటి? ఏ బానిస వంశాన్ని మామ్లుక్ వంశం అని అంటారు. బి వీరి మొదటి రాజధాని లాహోర్, రెండవ రాజధాని వచ్చేసి ఢిల్లీ. సి బానిస వంశ పాలన కైకుబాద్తో ముగిసింది మరియు డి వచ్చేసి పైవని. ఓకే, బానిస వంశాన్ని మామ్లుక్ వంశం అని అంటారు మరియు వీరి యొక్క మొదటి రాజధాని వచ్చేసి లాహోర్, రెండో రాజధాని కూడా ఢిల్లీ. బానిస వంశ పాలన కైకుబాద్తో ముగియడం జరుగుతుంది. ఓకే, వచ్చేసి ఏబిసి. జవాబు వచ్చేసి డి పైవన్ని. ఢిల్లీ సామ్రాజ్యానికి తొలి స్వతంత్ర పాలకుడిగా, అసలైన రాజు స్థాపకుడిగా పేరుగాంచిన రాజు? ఏ ఇల్తుత్మిష్, బి బాల్బిర్, సి కుతుబుద్దీన్ ఐబక్, డి వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే, జవాబు వచ్చేసి అల్లావుద్దీన్ ఖిల్జీ, డి.
ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలైన అజియా సుల్తానా ఎవరి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవడం జరుగుతుంది? ఏ చిహల్గనుల నుంచి, బి టర్కీ ప్రభువుల నుంచి, సి సొంత అన్నదమ్ముల నుండి, మరియు డి వచ్చేసి పై అందరు. ఓకే, ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలైన అజియా సుల్తానా చిహల్గుల నుంచి మరియు టర్కీ ప్రభువుల నుంచి, సొంత అన్నదమ్ముల నుండి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవడం జరిగింది. ఓకే, ఆన్సర్ వచ్చేసి డి. అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి సరైన వాక్యాన్ని ఎంచుకోండి. ఏ ఇతడు ప్రత్యర్థులను అణిచివేయడానికి, మంగోలుల దాడులను నియంత్రించడానికి శక్తివంతమైన చర్యలను చేపడతాడు. బి ఇతడు కుట్రపూరితమైన ప్రభువులను నియంత్రించుటకు బలమైన సమర్థవంతమైన గూఢాచార వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు సి వచ్చేసి ఇతడు గుజరాత్, రుణతంబోర్, చిత్తోర్, మాల్వాలలో జయిస్తాడు. డి వచ్చేసి పైవాలి. ఓకే, ఇందులో జవాబు వచ్చేసి చూడండి ఏబిసి. ఓకే, అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని జయించడానికి ఎవరి ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించాడు? ఏ మాలిక్ కపూర్, బి ఇల్టుట్మిష్, సి జునా ఖాన్, మరియు డి వచ్చేసి ఉబల్ ఖాన్. జవాబు వచ్చేసి చూడండి అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కపూర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించడం జరుగుతుంది. ఓకే, జవాబు వచ్చేసి ఏ. అల్లావుద్దీన్ సంస్కరణ కానిది. ఏ సైనికులకు జీతాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టడం, బి మార్కెట్లో వస్తువుల ధరలను క్రమబద్ధీకరించడం, సి గుర్రాలకు ముద్రలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టడం, డి వచ్చేసి చిహల్కరీ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అల్లావుద్దీన్ యొక్క సంస్కరణ కానిది చిహల్గని వ్యవస్థను ప్రవేశపెట్టడం. డి మంగోలుల గురించి సరికాని వాక్యం ఏమిటి? ఏ మంగోలియన్లను అనేక సంచార జాతులు పాలిస్తాయి. బి జంగీజ్ ఖాన్ 1206లో మంగోల్ రాజ్యాన్ని స్థాపించడం. సి ఢిల్లీ సుల్తానుల కాలంలో 1221-1368 మధ్య భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేయడం. డి వచ్చేసి వీరి రాజధాని ఢిల్లీ. వీరి యొక్క రాజధాని వచ్చేసి ఢిల్లీ. ఓకే, ఖిల్జీ వంశాన్ని పాలించిన చివరి ఢిల్లీ పాలకుడు ఎవరు? ఏ జునా ఖాన్, బి ఉబల్ ఖాన్, సి ఖుస్రూ ఖాన్, మరియు డి సయ్యద్ ఖాన్. ఓకే, ఇందులో ఖిల్జీ వంశాన్ని పాలించిన చివరి ఢిల్లీ పాలకుడు ఖుస్రూ ఖాన్. ఓకే, సి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కాబట్టి ఇవి వచ్చేసి మనకు బిట్లండి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి మన యూఆర్ఎ టెక్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.